అందరికీ నమస్కారం. ఎస్హెచ్జి అకౌంటింగ్ మొబైల్ అప్లికేషన్లో మనము బెమ్మర్ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఎంట్రీ చేయవలసి ఉంటుంది. సో ఇదైతే అప్డేట్ అయిందనమాట. వర్షన్ 6.0 వర్షన్లో ఉన్నాము. 2 జూలైకి అప్డేట్ అయింది ఎస్హెచ్జి అకౌంటింగ్ అప్లికేషను. సో మనకి మెంబర్ ఇన్సూరెన్స్లో భాగంగా పిఎంజేజేబీవై, పిఎంఎస్బీవై, రైతు బీమా, ఆరోగ్యశ్రీ అండ్ ఎల్ఐసి దీనికి సంబంధించిన వివరాలు మనం ఇందులో ఎంట్రీ చేయవలసి ఉంటుంది. సో ప్రధానంగా అయితే మనము పిఎంఎస్బీవై, పిఎంజేజేబీవై చేస్తాము. సో దీంట్లో భాగంగా దీని కాలపరిమితి వచ్చేసి ఎవ్రీ ఇయర్లో 1 జూన్ నుంచి నెక్స్ట్ ఇయర్ 31 మే వరకు ఉంటుంది అనమాట. సో 31 మే ఇక్కడ కంప్లీట్ అయింది కాబట్టి 1 జూన్ మనకి ఈ సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి ఆ వివరాలు మనం నమోదు చేయవలసి ఉంటుంది. దీనికోసం ముందుగా ఎస్హెచ్జి అకౌంటింగ్ అప్లికేషన్ ఓపెన్ చేసి డిస్ట్రిక్ట్, మండల్, వివో, ఎస్హెచ్జి సెలెక్ట్ చేసుకోండి. పాస్వర్డ్ ఇచ్చేయండి. లాగిన్ అయిపోండి. వివో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు పైన కనిపిస్తున్న ఆప్షన్ ప్రొఫైల్స్ క్లిక్ చేయండి. ప్రొఫైల్ నుంచి మెంబర్ క్లిక్ చేయండి. మెంబర్ క్లిక్ చేసిన తర్వాత మెంబర్ ఇన్సూరెన్స్ అనే ఆప్షన్ బటన్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఎస్హెచ్జి నేమ్ వస్తుంది, ఎస్హెచ్జి ఐడి వస్తుంది, ఎన్ఆర్ఎల్ మెసేజ్ కోడ్, తర్వాత మెంబర్ కోడ్ వస్తుంది. ఇక్కడ కొన్ని మెంబర్స్ ఓపెన్ అయిన తర్వాత ఎస్హెచ్జిలో ఉన్నటువంటి మెంబర్స్ అందరు ఇక్కడ మనకు ఓపెన్ అవుతారు. ఏ మెంబర్ అయితే ఇన్సూరెన్స్ కలిగి ఉందో ఆ మెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మెంబర్ ఐడి వస్తుంది. ఈజ్ మెంబర్ హ్యావ్ ఇన్సూరెన్స్ అన్నప్పుడు ఎస్ అని తీసుకోండి. ఇందులో మీకు 5 వస్తున్నాయి కదా, ఎస్బీవై, జేజేబీవై, రైతు బీమా, ఆరోగ్యశ్రీ అండ్ ఎల్ఐసి. సో ఏవైతే ఉన్నాయో వాటికి టిక్ చేసి జస్ట్ మనం ఇక్కడ అవి చదువుకొని ఏ వీటికైతే కలిగి ఉన్నారో ఆ మెంబరు దాన్ని మనము సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అంతకంటే మించి ఇక్కడ మనం చేయవలసినటువంటి పని ఏమీ లేదు. సో మనము బ్యాంక్ నుంచి కానీ గ్యాదర్ చేసుకొని ఇన్ఫర్మేషన్ సో సబ్మిట్ అనగానే మనకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోద్ది. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందా? మీ డిస్ట్రిక్ట్ మహిళా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.